నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జ్యేష్ఠలక్ష్మి గ్రామస్తులు ఊరి నుండి తరిమికొట్టారు. ఊరికి పట్టిన అరిష్టం జ్యేష్ఠలక్ష్మి దూరం అవుతుందని నమ్మే గ్రామస్తులు వీధుల గుండా తిరిగి పొలిమేర వరకు సాగనంపారు. ఉదయం 5 గంటల నుండి పలు వీధుల గుండా గ్రామంలోని వారంతా ఇంటింటికి ఒకరు వెళ్లి పాత వస్తువులు, చీపుర్లు, సాటా, గుల్లలు, పాత దుస్తులు పోగు చేసి ఊరేగింపుగా వెళ్లారు. జ్యేష్ఠలక్ష్మి అమ్మవారిని ఊరి పొలిమేరలకు సాగనంపారు. ఊరి ఆచార వ్యవహారాల ప్రకారం జ్యేష్ఠలక్ష్మిని 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి నుండి ఊరి చివరి వరకు సాగనంపడం జరుగుతుందని గ్రామస్తులు అన్నారు. ఇక ఊరికి అరిష్టం పట్టకుండా పిల్ల పాపలు పాడి పంట చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని తెలియజేశారు. అంటే హిందూ సంప్రదాయంలో ఒక ఆనవాయితీగా ఖానాపూర్ పట్టణంలో జట్టక్కను నంపి లచ్చక్కను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని మేము ఇలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జట్టక్క అంటే ఈ యొక్క ప్రజల్లో ఉన్న దారిద్ర్యాన్ని, కష్టాన్ని, అంటు రోగాలను, ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలన్నీ వెళ్ళిపోయి ఆ లచ్చక్కను ఆహ్వానించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఇంటిలో బూజు దులిపి మసి బూజు అంతా శుభ్రం చేసి ఉన్న దరిద్రాన్ని, ఉన్న చెత్త చెదారాన్ని అంతా కూడా ఈ యొక్క ఊరు పొలిమేరకు దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఖానాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పెద్ద మనుషులు చేసినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉన్నది. కానీ ఈసారి 18 సంవత్సరాలకు ఈ రోజు మొదలుపెట్టాము. కాకపోతే ఇంటికి ఒక్కోళ్ళు ఇద్దరు చెప్పు, సీపిరి, సాట, పుల్ల, పట్ట ఏది ఉంటే అది తీసుకొచ్చి బయట ఊరు బయట వారెత్తే మళ్ళా ఇంకా ఊరోళ్ళు తీసుకుపోయి ఇంకా ఊరవతల వారెత్తే అట్లా నడుచుకుంటా పోతూనే ఉంటుంది. కావున ఈ రోజు